హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మనం ఇప్పుడు హోటల్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మిర్చి, శనగపిండి, నీళ్లు, జీలకర్ర, వాము, కారం, వంట సోడా, ఉప్పు తగినంత, చింతపండు కొంచెం నానబెట్టుకొని తీసుకోవాలి. ఇవన్నీ పదార్థాలు తీసుకొని మనం ఒక బౌల్లో శనగపిండిని 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. నేను మీ మెజర్మెంట్ని బట్టి మీరు తీసుకోండి. నేను అన్నీ ఒక్కొక్క స్పూన్గా నేను తీసుకున్నానండి. కారం మీ ఇష్టం, అది నాకు కొంచెం మేము స్పైసీగా తింటాం కాబట్టి నేను కారం కూడా తీసుకున్నాను. కారం 1 స్పూను, అండ్ ఉప్పు, వంట సోడా, వాము, ఇంకా వచ్చేసి జీలకర్ర. ఇవన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఎలా కలుపుతున్నానో మీరు అలాగే కలుపుకోండి. మిర్చి బజ్జీ అనేది చాలా బాగా వస్తాయండి. అన్ని క్వాంటిటీకి తగ్గట్టే తీసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనకు మెజర్మెంట్ని బట్టి మనం తీసుకుంటే మనకు మిర్చిలు అనేది చాలా బాగా వస్తాయండి. ఇలా కలపడం వల్లనే హోటల్ స్టైల్లో వాళ్ళు ఇలానే కలుపుతారండి. ఈ విషయం మనకు తెలియక మనము ఏదో మిర్చిలు వేసేసుకుంటాం, కానీ అందరూ ఇలానే అండి. ఇలా మిక్స్ చేయడం వల్లనే బజ్జీలు అనేది మంచిగా పొంగుతూ చక్కగా వస్తాయి. కాబట్టే హోటల్లో మాత్రమే తినాలనిపిస్తుంది మనకి. ఇలా మనం పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిర్చిలు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ మనకి అది అలా ఉండాలి కదండి. పిండి అలా పక్కకి ఒక 10 మినిట్స్ పెట్టినాక మిర్చి మనం ఇలా స్ట్రైట్గా చీలుకొని, మిర్చీలు కొంచెం పెద్దవిగా తీసుకొని మీకు దొరికిన సైజులో మీరు తీసుకోండి. నాకైతే ఇవి దొరికాయి, నేను ఇవి తీసుకున్నాను. దీని లోపల ఉన్న మనకి ఆ పీల్ అనేది, అంటే మనకి షీట్స్ ఉంటాయి కదండి, అవన్నీ మనం పక్కకు తీసేయాలి. అవి తీసేస్తేనే కొంచెం ఘాట్ అనేది తగ్గుతుంది. దాంట్లో మనము అవన్నీ ప్రతి ఒక్క దానికి అలానే చీల్స్తూ తీసేసిన తర్వాత మనం ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను. అది సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి దాంట్లో ఉన్న నేను కొంచెం, అంటే పుల్లదనం కోసం ఇవి కొంచెం మంచిగా టేస్టీ వస్తాయని చెప్పేసి ప్రతి మిర్చిలో నేను ఏం చేస్తున్నాను, మన షీట్స్ తీసేసాం కదండి, దానికి బదులుగా షీట్స్ తీసేసి దానికి బదులుగా నేనేం చేస్తున్నాను, ఈ చింతపండు రసం అనేది నేను దానికి మొత్తం అన్నిటికీ కంప్లీట్గా పెట్టేశానండి. కలిపి పెట్టుకున్న పిండి ఇంకా ఈ మిర్చిలను కూడా నేను అన్నిటికీ చక్కగా అప్లై చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. ఎందుకంటే ముందుగా నేను మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని పక్కకు పెట్టుకున్నాం కదండి. 10 మినిట్స్ అయిపోయింది, మనం దాన్ని తీసుకుందాం. ఇంకా వచ్చేసి మిర్చిలు కూడా ఈవెన్గా నేను అన్నిటికీ చక్కగా అప్లై చేసుకున్నానండి. మంచిగా తినేటప్పుడు పుల్లగా చక్కగా స్పైసీగా క్రిస్పీగా నీట్గా మనకి తింటుంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, బయటి వాటికంటే మనం ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత చక్కగా నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. దానిపైన ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా నేను మిర్చెస్ అనేటివి ఒక్కొక్కటిగా వేస్తూ వేంపానండి. చక్కగా వేగిన తర్వాత అవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి చక్కగా పక్కకు పెట్టేసుకోవాలి. అలానే మిగిలిన మన మిశ్రమం అంతా అలానే మిర్చెస్ అన్నీ వేసేసుకోవాలి. మీరు కొంచెము, నేను ఈవెన్గా ఉన్న ప్యాన్ తీసుకున్నానండి, మీరు కొంచెము లోతుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. చక్కగా అవి పొంగుతూ వస్తాయి. నాకు ఇలా ఈవెన్గా ఉండడం వల్ల కొంచెం వెడల్పుగా వచ్చాయండి, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో.